ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గూడాల్లో జాగై మాథూర్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామ దేవత జాగై మాథూర్ కు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు గిరిజనులు. ఏళ్లుగా వస్తున్న ఆచారంలో భాగంగా పోలాల అమావాస్య మరుసటి రోజు జాగై మాథూర్ అమ్మవారికి పూజలు చేస్తున్నారు. జాగై మాథూర్ అమ్మవారు ఆదివాసీలు రోగాల బారిన పడకుండా అడ్డుకుంటుందన్నారు గిరిజనులు. పొలిమేరలోనే వ్యాధుల్ని పాతరేస్తుందని, ఏ వ్యాధి సోకకుండా తమను కాపాడుతుందని తెలిపారు. ఊరి వాళ్ళందరికీ తీసుకుపోయి అక్కడ వరుస క్రమంలో నిలబెట్టి అక్కడ ఆ పూజ చేస్తాం. అంటే నైవేద్యం అక్కడ కూడా పెడతాం. అక్కడ నుంచి మళ్ళా ఎవరింటికి వాళ్ళు తీసుకుపోయిన తర్వాత అక్కడ కూడా ఎవరింటి ముందర వాళ్ళు ఎడ్లు నిలబెట్టి అక్కడ పూజ చేస్తాం. పూజ అనంతరం అంటే ఆ ఎడ్లకు పెట్టిన నైవేద్యాన్ని మళ్ళా ఊరి వాళ్ళందరూ జమ చేసి ఆ నైవేద్యాన్ని మేము కూడా అందరు జమ స్వీకరిస్తాం. తదనంతరం మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత నైవేద్యం తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పూజ చేస్తాం. అంటే అది ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు అప్పుడే మళ్ళీ ఏం చేస్తామంటే ఈ బొడగ అనేది కూడా అది అమావాస్య రోజే తీసుకొచ్చి ఆ మూలకు పెట్టేసి దీనికి కూడా పూజ చేస్తాం. అమాసకు పెట్టిన తర్వాత ఆ అమాస నుంచి ఈ అమాస వరకు మేము ఒక పొద్దు ఉండి ఆ నైదలు అనేది ఎడ్లకు పెట్టిన తర్వాతనే ఆ ఎడ్లది అదే ఒక పొద్దు దాంతో ఇడిచిపెడతాం. ఇడిచిపెట్టిన తర్వాత ఇవాళ బొడగా అనేది అదే తెల్లారి దాని ముంగట ఏంది అంటే దానికి నైదం అదే నైదం తీసుకొని పక్కకు పెట్టుకుంటాం. మనం తీసుకుపోయిన ఇది జంగల్ నుంచి రోగాలు రాకుండా ఏం రాకుండా ఎడ్లకు బిడ్లకు ఈ పాడి పంటకు మంచిగా ఉంటుందని ఈ సాంప్రదాయం ప్రకారంగా ఏంటంటే చిన్నోళ్ళు పెద్దలు ఎప్పుడో ముసలి నుంచి తాత ముత్తాత నుంచి వాళ్ళ సాంప్రదాయం పట్టుకున్నప్పుడు అదే సాంప్రదాయం మేము చేసుకుంటా ఇవాళ ఏంటంటే పొద్దున్నే నైదం సాయంత్రం తీసుకొని పక్కకు పెట్టుకున్న నైదమే తీసుకుపోయి మేము ఏంటంటే జాగై మాత్ర అనేది దానిలో మేము పెడతాం. ఏంటంటే కొంచెం అంతా ఇవాళ తీసుకుపోయిన దాన్నే పొగనో బిగనో పెడితే కొంచెం రోగం